హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఈ ప్యాచ్ వర్క్ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూద్దాం. దీనికోసం అయితే కార్డ్బోర్డ్ తీసుకుని మనకి ఏ షేప్లో అయితే ప్యాచెస్ కావాలో ఆ షేప్లో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కానీ నాకు ఇక్కడ ఇవి చిన్నగా అనిపించి క్యాన్వాస్ వచ్చేసరికి ఒక పాయింట్ ఎక్స్ట్రా చుట్టూ కటింగ్ అనేది ఇలా చేసుకున్నాను. వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ప్యాచెస్ ఏ ఫ్యాబ్రిక్తో వేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ నాకు ట్రాన్స్పరెంట్గా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్, దానికోసం లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపున రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి. తర్వాత లైనింగ్, నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్. ఈ విధంగా చూసుకొని ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, క్యాన్వాస్ చుట్టూ ఇలా లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ మళ్ళీ మనం ఊడదీసేయాలి కాబట్టి మీరు అంటే 5 నెంబర్లో పెట్టుకొని స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పై వైపుకి, తర్వాత లైనింగ్, నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ ఈ విధంగా పెట్టుకొని చుట్టూ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం మనకు ఎన్ని ప్యాచెస్ అయితే అవసరం పడతాయో అన్నింటికి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ చుట్టూ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కరువు తిరుగుతుంది కదా, ఓకే, ఇలా ఇక్కడ ఒక టక్స్ అనేది ఇవ్వాలి. ఇదే విధంగా మొత్తం అన్నింటికి కూడా చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ క్యాన్వాస్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనం తర్వాత ఊడదీసేస్తాం. ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు క్యాన్వాస్ అనేది ఫోల్డ్ అవ్వకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే ఫోల్డ్ అయ్యేలా చూసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకు కార్నర్స్ అలాగే ఎడ్జెస్ అనేవి లెవెల్ కరెక్ట్గా ఉండేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, అంటే మీరు క్లాత్ని లెవెల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు కార్నర్స్ కానీ ఎడ్జెస్ కానీ లెవెల్ కరెక్ట్గా వస్తాయి. ఓకేనా, ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మొత్తం అన్ని ప్యాచెస్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ థ్రెడ్ పైపింగ్ ఆపోజిట్ కలర్ ఉంటే లుక్ బాగుంటుంది. ఇక్కడ మనం రెడీ చేసుకున్న ప్యాచెస్కి పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ పడేలా పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ ప్యాచ్ పైన ఎడ్జ్లో స్టిచ్ పడాలి. ఓకేనా, అప్పుడే మనకు పైపింగ్ అనేది అంటి పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ కరువు తిరిగే చోట లెవెల్ కరెక్ట్గా చూసుకొని పాదాన్ని పైకి లేపి అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, చుట్టూ ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత చివర రఫ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇలా మూలల్లో చిన్న టక్స్ అనేది ఇలా ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా, డబల్ స్టిచ్ వేసుకున్నాం. లూజ్ స్టిచ్ కూడా డబల్ వేసుకున్నాం. ఈ రెండు కూడా ఇప్పుడు ఇలా ఊడదీసేసేయాలి. ఓకేనా, జస్ట్ అలా లాగితే స్టిచ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఊడదీసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఓకేనా, మొత్తం అన్నింటికి కూడా పైపింగ్ వేసుకొని లూజ్ స్టిచ్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇప్పుడు నేను బ్లౌజ్లో మీకు ఎక్కడ కావాలన్నా ఈ ప్యాచెస్ అనేవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో వేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా సెట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ పక్కనే ఇందాక మనం పైపింగ్ స్టిచ్ చేసుకున్నప్పుడు కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి.
ఓకేనా. ఇలా చివర రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక ప్యాచ్ కూడా ఓకేనా. ఇక్కడ ఇంతే డిస్టెన్స్లో వేయాలా అనేసి ఏం లేదు, మీకు ఎలా నచ్చితే అలా గ్యాప్ అనేది చూసుకొని ప్యాచెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ లూప్ రెడీ చేసుకున్నాను ఓకేనా. ఈ లూప్ని నేను గ్రీన్ కలర్తో వేస్తున్నాను, అంటే ఒక ఫ్లవర్ లాగా కదా, దానికోసం ఇలా కాడ కోసం ఓకేనా గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ లెవెల్ కరెక్ట్గా చూసుకొని ఈ లూప్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా. చివర లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కింది వైపున ప్యాచెస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి మీరు ఇక్కడ ఇలా కాడ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా. నేనైతే ఇక్కడ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అదే విధంగా. ఇక్కడ స్టిచ్ వేయేటప్పుడు ప్యాచెస్కి పైపింగ్ పక్కనే ఓకే, ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం. ఎడ్జ్లో పైపింగ్ స్టిచ్ అయ్యేటప్పుడు ఆ స్టిచ్ మీదనే స్టిచ్ పడేలా వేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి, పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఇలా ఓకేనా. మీకు ఇక్కడ నాకు శారీలో వచ్చేసరికి వైట్ కలర్ శారీ, దానికోసం సిల్వర్ తీసుకున్నాను. గ్రీన్ అలాగే బేబీ పింక్ అనేది ఫ్లవర్స్ ఉన్నాయి ఓకేనా. వాటిని ఇక్కడ ఇలా సెట్ చేశాను. మీ శారీకి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయో ఆ కలర్స్ అనేవి ఇలా ప్యాచెస్ రెడీ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా. మీరు ఇంకా కొంచెం పెద్దగానే ప్యాచెస్ అనేవి వేసుకునే చూడండి ఓకేనా. చిన్నగా అయితే కొత్తగా స్టిచ్ చేసుకున్న వాళ్ళకి ఈ పైపింగ్ వేసుకోవడం అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు ఓకేనా. ఫైనల్గా ఈ విధంగా రెడీ అయింది. ఇక నేను బీడ్స్ అనేవి ఇలా యాడ్ చేశాను ఓకేనా. మీరు ప్లెయిన్గా కావాల్సిన ఉంచేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే బీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను ఓకేనా. ఇక్కడ మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో స్టిచ్ అయితే వేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైడ్లో నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించి ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను ఓకేనా. సింగిల్ స్టిచ్ అయితే మనకు అంత లుక్ రాదు కాబట్టి దీని మీదనే మీకు ఎంత థిక్నెస్ కావాలో ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. నేను 4 వేసాను, 4 మందం మీద ఈ విధంగా రెడీ అయింది ఓకేనా. ఇలా చూసుకొని మీరు స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా అదే విధంగా ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా బీడ్స్ అనేవి యాడ్ చేశాను ఓకేనా. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.